ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? గుండెకు సరైనటువంటి రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం. బ్లాక్ ఉంది, 2 బ్లాకులు ఉన్నాయి, 4 బ్లాకులు ఉన్నాయి. మరి నువ్వు ఈ లోకంలో 60-70 సంవత్సరాలు బతికేదానికే బ్లాక్లు వస్తే నువ్వు బతకకపోతే మరి ఆత్మ సంబంధంగా నీవు ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి, అయినా కూడా నువ్వు అనుకుంటున్నావు స్పిరిచువల్ గా నేను బ్రీతింగ్ తీసుకుంటాను అనుకుంటున్నావు. అదంతా అబద్ధం. నువ్వు ఆత్మ సంబంధంగా హార్ట్ అటాక్ సిద్ధంగా మన బ్లాకేజ్ ను గుర్తుపట్టు, వాటిని క్లియర్ చేసుకోవడానికి సిద్ధపడు. ఎవరైనా సరే, భార్య భర్తలైనా సరే, అన్నదమ్ములైనా సరే, వేరే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే సమాధాన పడాలి. ఎప్పుడు సమాధాన పడాలి? ఎప్పుడు సమాధాన పడాలి? మనము ఈ రోజు గడవక మునిపే వెంటనే సమాధాన పడితే దేవునితో మనం సమాధాన పరచబడిన అనుభవం కలిగి మన హృదయంలో గొప్ప సమాధానము నింపబడుతుంది. ఆ బ్లాకేజ్ 1 పోయి 2 పోయి 3 పోయి 4 పోయి చివరికి ఎలా అవుతుందంటే చాలా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, దేవుడు బెత్తం ఆడాల్సి వస్తుంది. అంతటి స్థితి తెచ్చుకునే బదులు ఒక బ్లాక్ ఉన్నప్పుడే మనం క్లియర్ చేసుకుంటే మంచిది, సరిపోతుంది. గత రాత్రి మనం చూసుకున్నాం ఏం కావాలి మనకి, ఎలా ఉండాలి మనము? పదును కలిగిన, చెప్పండి మీరు లేదా? పదును పెట్టబడినటువంటి ఆత్మ సంబంధంగా మనము షార్ప్గా ఉండాలి. మరి నువ్వు షార్ప్గా ఉండాలంటే సమాధాన పడాలా వద్దా? నీ హృదయం క్లియర్గా ఉండాలా లేదా? ఆత్మ సంబంధంగా ఎవరితోనైనా ఈ రాత్రి దేవునితో సమాధానం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు జ్ఞాపకం చేసినట్లయితే, వాళ్ళు దూరంగా ఉన్నట్లయితే ఫోన్లో మెసేజ్, వాళ్ళు దగ్గరగా ఉన్నట్లయితే దేవుని ఎదుట ఫలానా విషయంలో గాయపరచాను, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, క్షమించు బ్రదర్ అన్నావు, దేవుడు పరలోకమే ఆనందంతో మన మధ్యకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఇది కదా ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అంటే. 24 గంటలు హల్లెలూయా హల్లెలూయా అనడం కాదు, వాక్యానుసారంగా జీవించడం మనం నేర్చుకోవాలి.